క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారులారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన దేవుని దేవలన దేవుడు నాకు మరొక అవకాశం ఇచ్చిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము ఫిబ్రవరి నెల 27వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నీతి నిమిత్తము బ్రతికితే హింసల అనే చిన్న అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. నీతి నిమిత్తము బ్రతికితే హింసల. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతి నిమిత్తము బ్రతికారు. అవునా కాదు? ఆయనతో నడిచిన శిష్యులు నీతి నిమిత్తం బ్రతికారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చంపబడ్డారు. మనకందరికీ తెలిసిన సంగతి. అయితే గ్రంథంలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏం కావాలన్నా ఇస్తానని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది మత్తయి సువార్త 6:31. అయితే నీతి అనగానేమి? నీతి నిమిత్తము బ్రతికితే హింసల. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి వ్యత్యాసం చూపుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో అనేక విషయాలు మనకు నేర్పించారు. ఏమని? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 20వ వచనంలో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను అన్నాడు. మీ నీతి ఎలా ఉండాలా? నీతి నిమిత్తం బ్రతికితే హింసల. నీతి అంటే ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి వ్యత్యాసం చూపుతూ ఈ క్రొత్త నిబంధనలో కూడా శాస్త్రులు పరిసయ్యుల్ని ఎత్తి చూపుతూ శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యం ప్రవేశింపలేరని మీతో ఖచ్చితంగా చెప్తున్నానని చాలా సార్లు చెప్పడం జరిగింది. నీతి అనగానేమి అంటే రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 2వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక అన్న దగ్గర పుట్టినోట్ల కింద అడుగు జాడలు, క్షమించండి, లేక ఈ యుగం ఎట్లా నడుస్తుందో అట్లా నడుచుకోవడం అన్నమాట. నీతి అనగానేమి? ప్రభువైన యేసుక్రీస్తు వారు వ్యత్యాసం చూపించారు. ఇంకా మనం గ్రంథంలో ఆలోచన చేసినట్లయితే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారితే కదా మన నీతిగా బ్రతకాలి అనేది మన హృదయంలో నిశ్చయించుకోవాలి.
మన నీతి ఇతరుల నీతి కంటే అధికంగా ఉండాలని మనం నిశ్చయించుకుని దాని ప్రకారం నడవాలని ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటేనే నడవగలం. కాబట్టి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలి ముందు. ఎప్పుడు దొంగతనం చేసేవాడు ఇక దొంగతనం చేయకూడదు అని అనిపించాలి, వాడికే అనిపించాలి, అంతే తప్ప 100 మంది చెప్పినా ఎవరు వినరు కదా. మీ మనస్సు మారి నూతనం అవటం వలన రూపాంతరం పొందిది అంటున్నాడు. రూపాంతరం ఏ విధంగా బ్రతుకుతున్నామో జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఈ లోక మర్యాదను అనుసరింపద్దు అంటున్నాడు. ఈ లోకంలో ఒక మర్యాద ఉంది, దేవునికి ఒక మర్యాద ఉంది. అనగా 2 మర్యాదలు మనకు సమీపంలో ఉన్నాయని అర్థం. ఈ లోక నీతి తప్పు చేయకుండా బ్రతకడం. ఈ లోక నీతి తప్పు చేయకుండా బ్రతకడం. దేవుని నీతి ఏంటి? లోకనీతి ఏమో తప్పు చేయకుండా బ్రతకటం. దేవుని నీతి ఏంటి? వాక్యానుసారంగా బ్రతకటం. దేవుని నీతి వాక్యానుసారంగా బ్రతకటం కదా. అందుకనే కదా యాకోబు రాసిన పత్రిక 1:22 ఏమంటాడు? మీరు విలువారు మాత్రమైంది మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారినై ఉండు అంటాడు. ఇంకా యోహాను సువార్తలో కూడా 8:31-32 వచనాల్లో కూడా మీరు చూడండి. ఆ వచనాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాల్లో, కాబట్టి యేసు తనను నమ్మిన యోధులతో ఏం చెప్పాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పాడు. ఏంటంట? మీరు వాక్యమందు నిలవాలి. వాక్యం ఏం చెప్పిందో దాంట్లో నిలవాలి. నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉంటారు, సత్యాన్ని గ్రహిస్తారు అని అంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వాస్తవానికి అబ్రహాము దేవుని నమ్మాడు. ఎప్పుడు నమ్మాడు? అబ్రహాము దేవుని నమ్మాడు. ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఏం పదవ లేదు, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకొని పట్ట అన్నీ ఉన్నాయి. ఇంకా దేవుడు దీవించి ఆస్వాదించాడు. అయితే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వీటన్నిటికీ కూడా ఎవరొకడు వారసుడైపోతారు కదా, నేను చనిపోయిన తర్వాత నాకు పిల్లలు లేరు కదా అని చెప్పేసి ఎంతో వెలువెల్లాడిపోయాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో. అప్పుడు దేవుడు తనని బయటికి తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి వాటిని లెక్కించగలవా, దోషులు ఇసుక తీసుకుని ఇసుక రేణువులను లెక్కించగలవా అన్నప్పుడు, ఇంత సంతానం నీళ్ళ నుంచి రప్పిస్తానని చెప్పేసి అన్నప్పుడు అబ్రహాము దేవుని నమ్మిన. అది అతనికి నీతిగా ఎంచబడింది అంట. అది అతనికి నీతిగా ఎంచబడింది. రోమన్ 4:3 ఆ విషయం ప్రస్తావించడం మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన అని తెలియజేశాడు. తర్వాత గమనించినట్లయితే దేవుని నమ్మడం అనగా ఆయనను ఒక వ్యక్తిగా నమ్మడం కాదు, కానీ అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. దేవుని మాట అంటే వాక్కు నీతిని నమ్మటం జరిగింది. ఆయనకి తర్వాత ఖచ్చితంగా జరిగిందా? జరగలేదు, జరిగింది. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే అంటాడు. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే అంటాడు అనమాట. అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మాడు, అదే నీతి. అబ్రహాము దేవుని వాక్యాన్ని నమ్మాడు. గలతీ 3:6 గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి అని చెప్పేసి అక్కడ కూడా ప్రస్తావించడం మనం చూస్తాం.
తర్వాత గమనించినట్లయితే దేవుని ఆజ్ఞను, వాక్యాన్ని నమ్మకపోవటే పాపం అంటున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞను, వాక్యాన్ని నమ్మకపోవటయే పాపం అంటారు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాటను మనం గమనించినట్లయితే, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం అంటున్నాడు. ఇంకేదేదో చేయని అవసరం లేదు. ఇంకేదేదో చెప్పిన మాట వినకపోవడమే పాపం అంటున్నాడు. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించను, ఆజ్ఞాతిక్రమమే పాపము తెలియజేసేది అనమాట. తర్వాత గమనించినట్లయితే నీతి అంటే ఇది అనమాట. ఈ విషయాల మీద ఆధారపడి ఉంటుంది. రెండవదిగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుని మాట కొరకు, అనగా దేవుని కొరకు బ్రతికితే హింసల అంటే ఉంటాయి. ఒక్కొక్కప్పుడు హింసలు కూడా ఉంటాయి. అన్నీ దీవెనలే కాదు, హింసలు కూడా ఉంటాయి. దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. కాబట్టి సుఖాలు ఉంటాయి, దుఃఖాలు కూడా ఉంటాయి. యేసు నీతిమంతుడు, అనగా దేవుని మాట చొప్పున నడుచుకున్నాడో లేదా? దేవుని మాట కొరకు, అనగా దేవుని కొరకు బ్రతికితే హింసల. యేసు నీతిమంతుడు, అనగా దేవుని మాట చొప్పున నడుచుకున్నాడు. యోహాను సువార్త 8:28లో, యోహాను సువార్త 8:28వ వచనంలో, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనని, నా అంతటి నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుతున్నానని మీరు గ్రహించెదరు అని తెలియజేసి 31వ వచనంలో కూడా, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు నిజంగా శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు అని చెప్పడం మనం చూస్తాం కదా. తర్వాత గమనించినట్లయితే క్రీస్తు బోధ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చెప్పాడు ఇక్కడ? కావున మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననయు, నా అంతటి నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు, దేవుడు ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు వారికి నేర్పి పంపించాడు ఈ లోకానికి, నాకు తండ్రి నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుతున్నానని మీరు గ్రహించెదరు అని చెప్పాడు కదా. క్రీస్తు బోధ ఎవరిది అని అంటే, క్రీస్తు ఏమన్నా సొంతగా ఏమన్నా బోధిస్తున్నాడా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తనకి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడా? దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్పడం జరిగింది. అవును కదా. యోహాను సువార్త 7:6లో, యోహాను సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో, యేసు నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ స్థిరముగానే ఉన్నది, లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవి అని నేను దాని గురించి సాక్ష్యం ఇస్తున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పడం మనం చూస్తాం. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పిలాతు ప్రభువైన యేసును నీతిమంతులను ఒప్పుకున్నాడు. మత్తయి సువార్త 27:24లో, మత్తయి సువార్తలో 27:24లో జాగ్రత్తగా గమనించినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకునుడని చెప్పాను. పిలాతు ఏం చెప్పాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, నీతిమంతుడు, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని అని చెప్పేసి తప్పుకున్నాడు. మెల్లిగా మీరే చూసుకున్నాడు అని చెప్పేసి చెప్పడం మనం చూస్తాం కదా. పౌలు గారు కూడా
ప్రభు వలన పొందినది ఏంటంటే వాక్యం. అపొస్తలుడైన పౌలు గారికి ప్రభు వలన పొందింది ఏంటంటే వాక్యం, అదే నీతి. 1 కొరింథీ 11:23లో 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటాడంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ఎవరు రాశారు ఈ పత్రిక? అపొస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన పత్రికలో ఏమని చెప్తున్నాడు అక్కడ? నేను మీకు అప్పగించిన దానిని ఎవరి వలన పొందాడంట? ప్రభు వలన పొందితిని. ప్రభుని యేసు తాను అప్పగింపుకున్న రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం నడిపిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నాకు జ్ఞాపకం చేసుకుంటే చేయడని చెప్పాడు. ఎవరు చెప్పారు ఇలా చేయమని? ఎప్పుడెప్పుడు చేయమని చెప్పాడు? ఎప్పుడెప్పుడు చెప్పాడు? ప్రతి ఆదివారం చేయమని చెప్పాడు. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయము 7వ వచనంలో కూడా మేము ఆదివారం అక్కడ కూడా ఒక మాట మనం గమనించినట్లయితే, అపొస్తలుల కార్యంలో 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళయిండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాను. ప్రతి ఆదివారం కూడా రొట్టె విరవాలి, ద్రాక్షరసం తాగాలని ఎవరు చెప్పారు? పౌలు గారికి. ఎవరు చెప్పారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. కాబట్టి ప్రభు వలన నేను పొందితిని అని చెప్పేసి ప్రస్తావిస్తూ మాట్లాడినట్టుగా సొంతగా ఏమైనా తీసుకొచ్చాడా? లేదన్న. తర్వాత శిష్యులు కూడా అదే నీతిని ప్రభు అప్పగించాడు. మత్తయి సువార్త 28:20లో ఏం చెప్పాడు వీళ్ళకి శిష్యులకి? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి, చూడండి ఒకసారి మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 20వ వచనం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకి ఏమప్పు చెప్పాడు? శిష్యులు కూడా అదే నీతిలో ప్రభు అప్పగించాడు. చూడండి ఒకసారి అక్కడ ఏముంది? అక్కడ పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుతూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో. నోట్ దిస్ పాయింట్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకి ఏం చెప్పాడు? నేను ఏ ఏ సంగతులు అనేది మీకు అయితే ఆజ్ఞాపించుదునో వాటిని అన్నిటిని కూడా గైకొన్న వల్లనే వారికి బోధించండి. మీరు కూడా వెళ్ళి నేను మీకు ఏ విషయాలు తప్పకిచ్చానో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొన్న వల్లనే వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పడం జరిగింది కదా. ఆ నీతిని ప్రకటించుట వలననే యేసును సిలువ వేసింది. ఆ నీతిని ప్రకటించడం వలనే సిలువ వేసింది. ఆ నీతి వాక్య ప్రకారము జీవిస్తే ఈ లోకంలో హింసలే ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా ఓర్చుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. అవునా కదా? నీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికారు, ఆయన శిష్యులు బ్రతికారు. నీతిగా బ్రతికితే హింసలా, నీతిగా జీవిస్తే ఉన్నదన్నట్టుగా చెప్తే హింసలే. మరి ఉన్నదన్నట్టుగా చెప్తే, అందుకనే కదా మొన్న కూడా ఒక మాట చెప్పాను, నేను నిజమాడినందున నేను మీకు శత్రువుని అయితేనా అని పౌలు గారు అంటాడు. నిజం చెప్తే శత్రువులు అవుతాం కదా. జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే గ్రంథంలో సైబన్ గారిని మనం చూస్తాం. అపొస్తలుల కార్యాల్లో 7వ అధ్యాయంలో 54 నుంచి 58 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే నీతి కొరకు ఎవరెవరు హింసలు పొందారో, నీతి కొరకు ఎవరెవరు బాధలు పడ్డారో, నీతి కొరకు ఎవరెవరు ఏ విధంగా హింస పొందారో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా నీతి కొరకు సైఫన్ రాళ్లతో కొట్టి చంపిరి నీతి చెప్పినందుకు. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం తీసారా? అపొస్తలుల కార్యంలో
7వ అధ్యాయము 54 నుంచి గమనించినట్లయితే, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54 నుంచి 58 వరకు గమనించినట్లయితే, అక్కడ వారి మాటలు విని కోపముతో మండిపడి, ఏ మాటలు విన్నారు వాళ్ళు? ఆ పైన 50వ వచనం చూస్తున్నట్లయితే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎదిరిస్తున్నారు. ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు దేవుడు, అయినా సరే ఎదిరిస్తున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపగా ఉండిరి. ఆ నీతిమంతుడు రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి అని చెప్పేసి ముక్కుసూటిగా చెప్తున్నాడు అన్నమాట. చంపిన వారైరి అని చెప్పేసి చెప్తుంటే, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దాన్ని గొయ్యకం లేదు. ధర్మశాస్త్రాన్ని అయితే పొందారు కానీ దాన్ని మీరు ఎక్కలా మైండ్కి అంటున్నాడు అని వారి మాటలు విని కోపం వచ్చేసింది. సచిన్ చెప్పేశాడు కదా, కోపం వచ్చేసి వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపం వస్తే ఏం చేస్తారు? ఏమీ చేయలేక పళ్ళు కొరుకుతారు అన్నమాట. పళ్ళు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుట చూసి ఆకాశం తెరవబడ్డడి, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండుట చూచి ఉన్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. రాళ్లతో కొట్టి చంపారు. సాక్షులు సౌలు అను ఒక యవని పాదముల యొద్ద తమ వస్త్రమును పెట్టిరి. అప్పుడు పౌలు గారు కూడా సౌలుగా ఉన్నప్పుడు ఎన్నో దుర్మార్గ పనులు చేశారు. మనకందరికీ గ్రంథంలో ఆలోచన చేసినట్లు కనపడతాయి. నీతి కొరకు సైఫన్ రాళ్ళతో కొట్టి చంపారు. నీతిగా నీ ఉన్న వాక్యం చెప్తే అలాగ జరిగింది. రెండవదిగా ఆలోచన చేసినట్లయితే నీతి కొరకు యాకోబును తల నరికి చంపారు. అపొస్తలుల కార్యములు ఇవన్నీ వాస్తవాలు. నేను చెప్పే వాస్తవాలు గ్రంథంలో మీరు చూడండి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనంలో, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనంలో, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. అర్థమైందా? నీతి కొరకు యాకోబును తల నరికి చంపారు. నీతి కొరకు బ్రతికితే ఈ విధంగా జరిగింది. మూడవదిగా ఆలోచన చేసినట్లయితే నీతి కొరకు బాప్తిస్మం ఇచ్చి యోహానును తల నరికి చంపారు. తెలుసు కదా మీకు అందరికీ. మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో, మార్కు సువార్త 6వ అధ్యాయము 24 నుంచి 28 వరకు గమనించినట్లయితే, మార్కు సువార్త 6వ అధ్యాయము 24 నుంచి గమనించినట్లయితే అక్కడ గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడగగా, తెలుసు కదా హేరోదు పుట్టినరోజుకి డ్యాన్స్ చేయించమని పిల్ల చేత డ్యాన్స్ చేయించి ఏం కోరుకుంటే అది ఇస్తానని చెప్పి రాజు మాట వెనక్కి తీసుకోలేక ఆ తల్లి అక్కడ గమనించినట్లయితే, మరియు నీవు రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినా నీకు ఇచ్చేదని అతను ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను కొనను. కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదని తన తల్లిని అడగగా బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను అడుగుమని. వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను తల పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపు కోరుచున్నానని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడాను, కానీ తాను పెట్టుకుని ఒట్టు మీద తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తము మాట తప్పకూడదు కదా రాజుగారు. ఈయన అననొల్లక పోయింది. వెంటనే రాజు అతని తల తెమ్మని
ఆజ్ఞాపించి ఒక బండరవుతుని పంపాను. వాడు వెళ్ళి చెరసాలలో అతన్ని తలకొట్టి పళ్ళెంలో అతన్ని పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది తన చెల్లికి ఇచ్చాను. యోహాను శిష్యులు ఆ సంగతి విని వచ్చి శవం ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచింది. నీతి కొరకు బ్రతికిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. ఎందుకు? ఏ రోజుని నువ్వు తప్పు చేస్తున్నావు అని ఖండించాడు. ఖండించగానే నన్నే ఇలాగంటామని చెప్పేసి ఇలాగ జరిగిందన్నమాట. తర్వాత గమనించినట్లయితే నీతి కొరకు యేసుని కన్నా మరి ఒక అవమానం జరిగిందా లేదా? ఎంత అవమానించారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో కూడా గమనించినట్లయితే ఎన్నో మన చెవులు పగిలిపోతాయి అన్నమాట, వినలేము ఆ మాటలు. నీతి కొరకు యేసును కన్నా మరియను కూడా అవమానిస్తాం. అవమానం మత్తయి సువార్త 1:19 మనం చూస్తాం. మత్తయి సువార్త 1:19 మనం చూస్తాం. ఏముంది అక్కడ? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడం వల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. తన భర్త కూడా ఏం చేశాడు? రహస్యంగా వదిలిపెట్టేసేయాలని చెప్పేసి యోహాను కూడా ప్రయత్నం చేశాడు. అదే దేవదూత రాకపోతే ఖచ్చితంగా విడిచిపెట్టేసేవాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించి మరియా దయాప్రాప్తురాలని చెప్పేసి నీతి కొరకు యేసుని కొన్న మరియ కూడా ఎంతో అవమానం పడింది. ఎంతో అవమానం. ఖచ్చితంగా పబ్లిక్గా పరిశుద్ధాత్మ ద్వారా పొందిందని ఆమెకి తెలుసు, దేవునికి తెలుసు. అని చుట్టుపక్కల చూసే నువ్వు నేను కూడా అవమానిస్తున్నావు. అది ఎలాగ అవుతుంది? ఇప్పుడు ఏం అవ్వట్లేదు కదా, అట్లాగా ఎలాగ అయ్యింది అని చెప్పేసి ఎంతో చూసుంటారు. చాలా క్రూరంగా చూసుంటారు. అవునా కదా? అయినా సరే భరించు. తర్వాత గమనించినట్లయితే నీతి కొరకు యేసు శిష్యులకు శిక్ష. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36 నుంచి గమనించినట్లయితే 11:36 నుంచి గమనించినట్లయితే అక్కడ మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను మరియు బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. ఎవరు? శిష్యులు. యేసు కొరకు నీతిగా బ్రతికిన వారు, స్వార్థ ప్రకటించిన వారు. యేసు శిష్యులకు శిక్ష ఎలాగా జరిగింది? ఎలాగా అంటే మామూలుగా కాదు. కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీలను అనుభవించింది. రాళ్లతో కొట్టబడి, రంపములతో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి మధ్యలో రంపం పెట్టి కోశారు. రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి. ఇప్పుడే చూసాం కదా, కత్తితో ఛేదించటం యాకోబుని, యోహాన్ని కూడా. గొర్రెల చర్మం, మేక చర్మంలో వేసుకుని మనకులాగా ఇస్త్రీ బట్టలు వేసుకునే వాళ్ళు అప్పట్లో ఎలా తిరిగారు అనుకుంటున్నారు మీరు? గొర్రెల చర్మంలోను, మేక చర్మంలోను వేసుకుని దరిద్రులయ్యండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహల్లోను, సొరంగములను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అసలు ఈ లోకమే యోగ్యమైనది కాదు. అందుకనే వాళ్ళు ఉన్నతమైన యోగ్యత కలిగిన వారు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారేవి. మనము లేకుండా అదనమాట. అలాగా హింసలు పొందారు వారు, మనకులాగా కాదు. నీతి కొరకు పౌలు కూడా శిక్ష పొందాడు. తెలియక అంతకుముందు చేశాడు. తనే ఎంతో సంఘాన్ని హింసించాడు. తర్వాత ప్రభువు యేసుక్రీస్తు వారే కలుగజేసుకుని సౌలా నన్ను ఎలా హింసించున్నామని కలుగజేసుకుని మళ్ళీ మారుమనస్సును గెలిచి మళ్ళా బాప్తిసం తీసుకున్న తర్వాత తెలియక చేశానని చెప్పేసి చెప్పడం మనం చూస్తాం. నీతి కొరకు పౌలు కూడా శిక్ష పొందాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో
కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి గమనించినట్లయితే, వెర్రివాని వలె మాట్లాడుతున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల ఉంటిని, అనేక సార్లు జైల్లో పెట్టారు, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక పర్యాయములు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత, ఎవరు వీళ్ళు? దేవుని జనాంగం, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, సచ్చాడు రేయడని చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ బట్టలు దులుపుకుని మళ్ళీ స్వార్థ ప్రకటించడానికి మొదలుపెట్టాడు. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి మగుళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనులైన ఆపదల్లోనూ, అన్ని జనుల వలన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదలను, అరణ్యములో ఆపదలను, సముద్రములో ఆపదలను, కపట సహోదరుల వలన ఆపదలను, వీటిని ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ వీటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటి గురించి చింత కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఎవడైనను బలహీనుడైనా నేను బలహీను కానా? ఎవడైనను తొట్టుపడిన నాకు మంట కాదా? అతిశయపడవలసిన ఉంటే నేను బలహీనత విషయమై సంగతులను గురించి అతిశయపడుతున్నాను. నేను అబద్ధమాడలేదని నిరంతరము స్తుతింపబడుతున్న మన ప్రభువైన యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరేతు రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయులు పట్టణంను భద్రం చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ గుండా గంపలో తిప్పబడి అతని చేతి నుండి తప్పించుకొని పోతుని. ఎన్నిసార్లు నీతిగా బ్రతికితే ఈ విధంగా హింసలు నిజం చెప్తే నీతిగా బ్రతికితే ఈ విధమైన హింసలతో వాళ్ళు బ్రతికారు. కడుపు నిండా పట్టుమని పిడికలు అన్నం సంతృప్తిగా తినలేదు. ఎప్పుడు ఎవరు వస్తారు, ఎవరు ఏం చేస్తారు, ఏం ఆటంకంగా చేస్తారు, గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని చింపిరి గుడ్డలతో స్వార్థ ప్రకటించారు వాళ్ళు. ఇప్పుడు అన్ని అవస్థలున్నా కానీ మనం వెళ్ళి ఏదో కాసేపు ఆ గంట 10 నిమిషాలు కూర్చుని యువతలకు వచ్చేసి మళ్ళీ అరమరలో పడేసి మళ్ళీ ఎప్పుడుకో బైబిల్ తీసేది. అలా ఉంది మా పరిస్థితి. వాళ్ళ ప్రాణాలతో స్వార్థ కొరకు చెలగాటం ఆడారు. ఆలోచన చేసినట్లయితే తర్వాత గమనించినట్లయితే బాప్తిస్మం ద్వారా క్రీస్తును ధరించిన వారు క్రైస్తవులైతే, బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తును ధరించిన క్రైస్తవులైతే క్రీస్తు అడుగు జాడల్లో, ఇప్పుడు ఇది 3వ స్టెప్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎన్ని శ్రమలు పొంది ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే ఆయన ఏమన్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరి దగ్గర కనుక వీరిని క్షమించమని చెప్పాడు. శిష్యులు కూడా ఆయనతో ఆయన ఎలాగైతే ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సొంత మాటలు చెప్పాల, దేవుడు ఏదైతే చెప్పి పంపించాడో అదే చెప్పారు. యేసుప్రభు వారు ఏదైతే చెప్పాడో శిష్యులు అదే చెప్పారు. నిజం చెప్తే హింసలు ఎన్నో పడ్డారు, ఎన్నో. మరి ఈ శిష్యులు చెప్పి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించి బాప్తిస్మం పొందిన, బాప్తిస్మం ద్వారా బాప్తిస్మం ధరించిన క్రైస్తవులు అయితే క్రీస్తు అడుగుజాడలో నడిచేవారు అన్నమాట. క్రీస్తు అడుగుజాడలో నడిచేవారే క్రైస్తవులు. మరి నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గల్తీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 27వ వచనంలో, గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు.
యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అని చెప్పేశాడు. క్రీస్తునందు మీరందరూ కూడా ఏకంగా ఉన్నారు. క్రీస్తునందు అందరు కూడా, ఎవరైతే బాప్తిసం తీసుకున్న అందరూ కూడా క్రీస్తునందు తల ఉండాలా, ఆ తలలోనికి రావాలా. క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నావా, లేకపోతే ఇంకిద్దరికి ఎటేటో వెళ్ళిపోయావా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. తర్వాత గమనించినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక 2:21 కూడా, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 కూడా గమనించినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఆయనే లోకానికి వచ్చి కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని పోలా. నీకు నాకు లాగా ఆయన ఎంతో ఎన్నో బాధలు పడ్డాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు, ఆయన దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తెచ్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు కదా. క్రైస్తవులకే హింసలు, నిందలు, శ్రమలు. నిజంగా ఇప్పుడు ఎవరైతే క్రైస్తవులుగా నిజ క్రైస్తవులుగా జీవిస్తారో వాళ్ళకి హింసలు, నిందలు, శ్రమలు. నిజం క్రైస్తవులకి హింసలు, నిందలు. అదే పేతురు పత్రిక 4వ అధ్యాయం 12-16లో, అదే మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-16 వచనాలు గమనించినట్లయితే, అక్కడ ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడుతున్నప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడు కానీ, పరుల జోలికి వాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనా తమ క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడగా ఆ పేరును బట్టి దేవుని మహింపరచాలని చెప్పేసి ఇక్కడ తెలియజేశారు. నేను ముగించిపోతున్నాను. చివరిగా క్రైస్తవులకి నిందలు, హింసలు. అదే మొదటి వచనం గమనించినట్లయితే, అదే పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆ కిందే ఏముంది అక్కడ, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములలో శ్రమపడినను శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారులుగా నడుచుకున్నట్లు పాపముతులకి ఇక ఏమీ లేక ఉండును అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నాం. మన పోకిరి చేష్టలు, ఆలతో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొని ఇంతకు ముందు అన్ని జనులు ఇష్టము నెరవేర్చుతుండగా గతించిన కాలమే సాలిక, గతించింది సాలు అంటున్నాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుతారని 2వ తిమోతి పత్రికలో కూడా తెలియజేస్తున్నారు అన్నమాట. తిమోతి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ గమనించినట్లయితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఖచ్చితము. హింసలు పొందుతున్న మీరే ధన్యులు అంటాడు లూకాసు వార్తలో. ఆ మాట చూసుకుని ముగించేసుకుని చూడండి. లూకాసు వార్తలో 6వ అధ్యాయము 20-23 వచనాలు గమనించినట్లయితే, లూకాసు వార్త 6వ అధ్యాయము
20-23 అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారసూసి ఇట్లనెను, బీదలైన మీరు ధనిలు, దేవుని రాజ్యం మీది. వాళ్ళు వాస్తవానికి ఆస్తిపాస్తులు ఏమి లేవు. బీదలైన మీరు ధనిలు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధనిలు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధనిలు, మీరు నవ్వుదురు. మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, నీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధనిలు అంటున్నారు. మీరు ధనిలు. అందుకని మత్తయి సువార్తలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రసంగంలో కూడా ప్రస్తావించడం మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు హైలైట్ 5, 6, 7 అధ్యాయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు జనసమూహం చూడండి, మొదటి నుంచి 5వ అధ్యాయం మొదటి నుంచి ఆయన ఆ జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదురు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించసాగారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని సూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి, మీరు లోకమునకు ఉప్పు ఉన్నారు అని చెప్పేసి తెలియజేస్తూ, అది దేని వలన సారం పొందును, అది బయట పరవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టకే కదా, కానీ మరి దేనికి పని కాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలా విషయాలు చెప్పడం జరిగింది. మీరు ధన్యులు, ఇలాగ ఉన్నారు, ఆకలి తప్పులు గలవారు మీరు ధన్యులు, మీరే పరలోక రాజ్యం అని చెప్పేసి ఈ లోకంలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఎరుకులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ధైర్యంగా నిలబడి వాళ్ళు ముందుకు వెళ్ళారు. ఇంకా 1 కొరింథీ 10:13 కూడా, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో కూడా గమనించినట్లయితే, సాధారణంగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగు చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, నీతి నిమిత్తము బ్రతికితే హింసలా అని అంటే ఖచ్చితంగా హింసలు ఉంటాయి. నీతి అంటే ఈ లోక మర్యాదను అనుసరింపకుండా, ఈ లోకంలో ఒక మర్యాద అనేది ఉంది, దేవునికి ఒక మర్యాద అనేది ఉంది. అనగా 2 మర్యాదలు మనకు సమీపంలో ఉన్నాయి అనే అర్థం. లోకనీతి తప్పు చేయకుండా బ్రతకడం, దేవుని నీతి ఏంటంటే వాక్యానుసారంగా జీవించడం. అబ్రహాం దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం దేవుని ఒక వాక్యాన్ని నమ్మాడు, అది అతనికి నీతిగా ఉంది. దేవుని ఆజ్ఞను వాక్యం నమ్మకపోతే ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. దేవుని మాట కొరకు, అనగా దేవుని కొరకు బ్రతికితే ఖచ్చితంగా హింసలు ఉంటాయి. అయినప్పటికీ కూడా అంతే కదా, లాజరు ధనవంతుడు ఉన్నారు, పండిన మొక్కలతో కడుపు నింపుకొని జీవించాడు. ఏబుకి తనంతట తాను కలిగినవి కావవి, సాతాను వలన కలిగినవి, అయినా సరే ధైర్యంగా ఎదుర్కొన్నాడా లేదా? మరి తర్వాత డబల్గా పొందుకున్నాడా లేదా? మళ్ళీ 10 మంది బిడ్డలను, తన పాస్తుని కూడా 2 పొందుకోవడం మనం చూస్తాం. పిలాతు కూడా యేసు నీతిమంతుడని ఒప్పుకోవడం జరిగింది. క్రీస్తు బోధనే బోధించారు. యేసు నీతిమంతుడు అనగా దేవుని మాట చొప్పున వాళ్ళు నడుచుకున్నారు. పౌలు గారు కూడా ప్రభు వలన పొందిన వాక్యాన్ని చెప్పడం జరిగింది. తర్వాత శిష్యులు కూడా అదే నీతిని, ప్రభువును ఏ విధంగా నడిచాడో ఆ విధంగానే నడిచాడు. నీతిని ప్రకటించడం వల్లనే వాళ్ళందరూ హింసలు పొందారు.
ఎన్నో ఎన్నో చూసాం కదా ఇప్పటి వరకు. నీతి కొరకు సైఫన్ రాణుతో కొట్టి చంపారు, యాకోబును తలనరికి చంపారు, బాప్తిస్మ యోహాను తలనరికి చంపారు, యేసును కన్నా మరి కూడా అవమానం. నీతి కొరకు తన శిష్యులకు శిక్ష వేశారు. నీతి కొరకు పౌలు కూడా అనేక మార్లు శిక్ష పొందాడు. నీతి కొరకు పౌలు ఎన్నో శిక్షలు పొందాడు. బాప్తిస్మ ద్వారా క్రీస్తును ధరించిన క్రైస్తవులు కూడా వీళ్ళు మాటలు విని అడుగుజాడల్లో నడిచేవారే నిజంగా క్రైస్తవులు. క్రైస్తవుడు అంటే ఏమి బాధలు లేకుండా, ఏమి కష్టాలు లేకోకుండా, ఏమి కూడా ఇది లేకోకుండా, నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా నాకు అంతా మంచి జరగాలనుకుంటే అది కాదన్నమాట. నిజంగా నువ్వు క్రీస్తు లోనికి వస్తే, క్రీస్తు నందు ఉంటే ఆ శ్రమలు ఏంటో రుచి చూస్తానమాట, రుచి చూసి తెలుసుకుంటావు అనమాట. కాబట్టి ఇప్పటివరకు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా హింస పొందుతారని చూసాం. 1 తిమోతి 3:12. మరి ఆ విధంగా స్వార్థ ప్రకటించబట్టే నిన్ను నన్ను కూడా ఎవరో ఒకళ్ళు వెనకమాల ఉండి నడిపిస్తేనే మనం వచ్చాము. కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు. నువ్వు దేవునిలోనికి వచ్చావంటే ఎవరో ఒకళ్ళు వెనక ఉంటారు ఖచ్చితంగా అనమాట. కాబట్టి వాళ్ళు ఏ విధంగా జీవించారో ఆ విధంగా జీవించడానికై ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఏదో వెళ్ళి 2 పాటలు పాడి యువతలకు వచ్చేసి అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఆదివారం అనుకోవటం కాదు. కానీ మీరు ఎందు నిమిత్తము అనంటే నీతి కొరకు ఆకలి దప్పులు కూడా చూసాం కదా. మీరు ధన్యులు ప్రభనేసు క్రీస్తు వారి ప్రసంగంలో కూడా మనం చూడొచ్చు అనమాట. క్రీస్తు యేసునందు సద్భక్తితో నిజంగా బ్రతుకును ఉద్దేశించి వారందరూ కూడా ఖచ్చితంగా హింస పొందుతారని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. ఎప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా పరలోకమందు